Hi guys, welcome back to our channel. It's me Priyanka and I hope you all are doing great. So guys, today I'm going to react on another scene from the movie Cellar. And दोस्तों जो previous video था, it was really a mass fight scene and the way Pravasi was fighting, oh my god, that's really going to give you goosebumps. अगर आप लोग नहीं देखें previous video का reaction, then go and check out my channel. So let's check out the video for that. अगर आप लोग channel पे नए हैं, then just subscribe कर लो, to subscribe and keep supporting me, and don't forget to click on that bell icon to get notification of my upcoming videos. So let's get started the video. विष्णुని చంపేశాడు. सबको पता चल गया. వాడేనా? ఎవరో తెలియని ఆడవాళ్ల కోసం దేవ ఎందుకంత వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అర్థమైంది. కష్టంలో ఉన్న ప్రతి ఆడదానిలో వాళ్ళ అమ్మని చూసుకుంటాడు. ఆడవాళ్ళు ఎలా ముట్టుకుంటారా? చిన్నపిల్ల. సారీ. ఆ రోజు వాడు చేసిన దానివల్ల మా కథే కాదు, మొత్తం ఖాన్సార్ కథే మారిపోయింది. ఇలా జరగకూడదు. సీజ్ ఫైర్ లో అస్సలు జరగకూడదు. దీని ప్రభావం జరగబోయే ఓటింగ్ మీద పడుతుంది. వరదాన్ని చంపకూడదని సీజ్ ఫైర్ పెడితే వాడే అలా ఇలా చేస్తాడు. చంపింది వరదా కాదు, కొత్తగా వచ్చినాడు. చేద్దాం మామా. ప్రస్తుతానికి వాళ్ళు ఇప్పుడు మన్నార్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు దీని మీద మనం ఏ నిర్ణయమో తీసుకోలేము. నిర్ణయం వేలంగడిలో నారంగే. తను ఖచ్చితంగా వరదాని వదలడు. వేలంగడిలో వరదాని నారంగి అప్పచెప్తున్నారంట కదా, చంపేస్తాడా? నేను కదా నా చేతులతో వాడిని నరకాలి. తప్పు చేసింది కొత్తోడు కాబట్టి వాణ్ణి శిక్షించమని నారంగి నువ్వే ఎలాగైనా ఒప్పించాలమ్మా. వరద పోతే నాకు సంతోషమే, అని మా నాన్న కర్త ఆజ్ఞ. మామ, నారక్తో నేను మాట్లాడతాను, నువ్వు వరద దగ్గరికి వెళ్ళు. చిన్నప్పటి నుంచి నేనేమైనా అడిగా, ఏదైనా చేయరా ప్లీజ్, ఏదైనా చెయ్యి. రేపు వేలంగడిలో నారద్ తీర్పు చెప్తున్నాడు. అన్ని ఏర్పాట్లు జరిగాయి. దాని అర్థం నువ్వు బయటపడాలంటే అక్కడ నోరెత్తకు. దాని అర్థం ఏంటి? చెప్పడానికి ఇది సరైన సమయం కాదని తెలుసు. నీ కొడుకుని చంపిన వాడిని ఏదైనా చేయడానికి నీకు అన్ని హక్కులు ఉన్నాయి. వరద నీ కొడుకుని చంపలేదు, చంపింది ఆ కొత్తగా వచ్చినోడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. సీజ్ ఫైర్ తీసేయాలంటే నారంగ్ రాజమన్నారికి ఎదురెళ్ళాలి, భారతాన్ని చంపేయాలి. వరద నీ కొడుకుని చంపలేదన్నది నిజమే, కానీ నీ కొడుకు విష్ణుని నిర్దాక్షిణ్యంగా చంపుతుంటే ఏమి చెయ్యకుండా నిల్చున్నాడు.
ఈ రోజు వేలంగడిలో జరిగే తీర్పుకి కోటగడకి ఏం సంబంధం లేదు. అక్కడ ఏం జరిగినా ఎవరు కదలకూడదు. అందరూ మీ గన్స్ నుంచి క్యారేజెస్ తీసి పాకెట్లో పెట్టుకోండి. నేను చెప్పేంత వరకు వెపన్స్ వాడకూడదు. ఈ రోజు ఖచ్చితంగా ఒక తల తెగుతుంది. అది పడంగానే నాకు వచ్చి చెప్పు. అక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం సైలెంట్ గా ఉండాలి. అర్థమైందా? వీడే రోయ్ విష్ణునేసింది. 25 మంది నేసాడంట. ఈరోజు వాడి తల తెగుతుందా, వార్దా తల తెగుతుందా? కత్తి తీసుకున్నాడు రోయ్. వార్దా వైపే పోతున్నాడు రోయ్. ఈ పుంజును వాడుకొస్తున్నాడు రా. మీ కొడుకుని చంపింది నన్నేమైనా చేసుకోండి. వర్ధాన్ని అనుకోండి సార్. సార్ వర్ధాన్ని తప్పలేదు. అంతా నేనే చేశాను. వాళ్ళు అనుకోకండి సార్. నన్ను కొట్టండి, చంపండి. వర్ధాన్ని ముట్టుకోకండి. దేవా చెప్పింది విను. అక్కడే ఆగు. సార్ విషయం నేను ఈ చేతులతో చెప్పాను. నన్ను చెప్పి ఏం చేస్తున్నావు? దయచేసి వర్ధాన్ని మాత్రం ముట్టుకోవద్దు. వాడిని పక్కకు తీసుకురా. మరికెళ్ళి నిల్చో.
ముట్టుకోవద్దని చెప్పాను కదా, ముట్టుకోవద్దని చెప్పాను కదా. ఎవడు వాడిని ముట్టుకోకూడదు ప్లీజ్. Request. Oh. My. सर ही काट दिया पूरा. It's very dangerous, guys. उसके दोस्त के साथ कुछ भी करोगे तो वो नहीं छोड़ने वाला. అదా తలేనా ఆ కొత్తోడిదా? ఆ కొత్తోడి నరకతర నరికేశాడు వద్దురా. కాన్సర్లో మీరు నన్ను మ్యూట్ చేశారు, కానీ వాడు ఫుల్ వాల్యూమ్లో 2 మెంబర్స్ హెడ్ కట్ చేశాడు. వాడికి రూల్స్ తెలియవేమో. తెలిసిన కూడా ఫాలో అవడం. तो गाइस ये था आज का सीन एंड दिस इज ऑल्सो ए वेरी डेंजरस काइंड ऑफ सीन मीन्स प्रभास मतलब देव जो है ना मतलब बहुत ही खतरनाक कैरेक्टर है प्रभास सर का यहाँ. मतलब उसके दोस्त का कुछ भी हुआ ना मतलब वो किसी को नहीं छोड़ेगा. मतलब एक के बाद एक जो सीन होता है ना फाइट वाला, दैट्स रियली गोइंग टू गिव यू गूज़बम्स. एंड ये जो सीन था पहले तो उसका हाथ काट डाले, उसके बाद जिससे उसका सर अलग कर दिया एंड ही सबको रिक्वेस्ट कर रहे थे एंड कोई उनका जब बात नहीं सुने देन ओ माय गॉड ही इज वेरी वेरी डेंजरस गाइस. एंड ये सीन बहुत ज़्यादा खतरनाक था. एंड यहाँ जो हमारे पृथ्वीराज सुकुमारन सर हैं वो भी उसको समझा रहे थे कि तू कुछ भी नहीं करेगा, बट स्टिल वो तो अपना एंगर को कितना कंट्रोल भी करेगा. एंड जब दोस्त के ऊपर आता है एंड इतना खास दोस्त है वो, सो लेट्स सी आए कहानी कौन सा ट्विस्ट एंड टर्न्स देखने को मिलता है. एंड द मूवी इज रियली वेरी अमेजिंग गाइस. सो आई होप यू लाइक वीडियो एंड इफ यू हियर फॉर द फर्स्ट टाइम डोंट फॉरगेट टू लाइक एंड सब्सक्राइब माय चैनल. फिर मुलाकात होगी और किसी रिएक्शन वीडियो के साथ. तब तक बाय बाय.